హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోలో ఒక మంచి హెల్దీ అయిన స్వీట్ రెసిపీని చూపించబోతున్నానండి. ఈ స్వీట్ వచ్చేసి పల్లీలు అటుకులతో చేస్తామండి. ఇలా పల్లీలు అటుకులతో చేసేటటువంటి ఈ స్వీటు చాలా రుచిగా ఉంటుంది. అంతేకాదు చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనిలో వాడేవి అన్నీ హెల్దీ ఐటమ్సే కాబట్టి అందరూ తినవచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చండి. చాలా హెల్దీ అయిన స్వీట్ రెసిపీ కూడా. రోజుకొక లడ్డు తింటే చాలా మంచిది అండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ గంటని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసినట్లయితే నాకు ఇంకా బూస్టింగ్గా ఉంటుంది. ఇంకా మంచి వీడియోస్ చేయడానికి నాకు బూస్టింగ్గా ఉంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసేసుకున్నారా? ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకోవాలండి. కళాయిలో 1 కప్పు వరకు అటుకులు తీసుకోవాలి. అటుకుల్ని తీసుకొని సిమ్ టు మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుంటూ ఈ అటుకులు అనేది వేయించుకోవాలి. ఇప్పుడు ఈ అటుకుల్ని క్రిస్పీగా అయ్యేంత వరకు మనం వేయించుకోవాలండి. మనం లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటూ స్టవ్ని మనం వేయించుకోవాలి, తిప్పుకుంటూ ఉండాలి. ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి. మీకు అటుకులు వేగటానికి ఎక్కువ సమయం పట్టదండి. ఒక 4-5 మినిట్స్లో అటుకులు అనేవి వేగిపోతాయి. ఇలాగా అటుకులు అనేది క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి అటుకులు అనేది తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే కప్పుతో పల్లీలు తీసుకోవాలండి. 1 కప్పు పల్లీలు తీసుకొని ఈ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మనం పల్లీలు వేయించుకునేటప్పుడు ఎప్పుడు స్టవ్ అనేది లో ఫ్లేమ్లో ఉండాలి. అప్పుడే మనకు పల్లీలు అనేవి లోపల దాకా వేగి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగుతాయి. లోపల కూడా వేగుతాయండి. పల్లీలు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీకు పల్లీలు వేయించుకోవడానికి కొంచెం సమయం పట్టినా సరే లో ఫ్లేమ్ మీదే వేయించుకోండి. లో ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల మనకి పచ్చివాసన పోయి మంచిగా లోపల వరకు వేగి మంచి టేస్ట్ వస్తుంది. ఈ పల్లీలు ఇలా వేగడానికి ఒక 10 మినిట్స్ వరకు సమయం పడుతుందండి. అవి వేగిన తర్వాత మంచిగా వాటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోండి. పల్లీలు అనేది పూర్తిగా చల్లారిన తర్వాత వాటి మీద పొట్టంతా తీసేసి పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు మనము మిక్సీ జార్ని తీసుకొని ఆ మిక్సీ జార్లో పక్కన ఉంచుకున్నటువంటి అటుకులను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇవి మరీ మెత్తగా కాకుండా కొంచెం రవ్వలాగా బరకగా ఉండేలాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలాగా కొంచెం బరకగా వచ్చేటట్టు రవ్వలాగా వచ్చేటట్టు గ్రైండ్ చేసుకున్న తర్వాత దానిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం వేయించుకున్నటువంటి పల్లీలు ఉన్నాయి కదండి, ఆ పల్లీలను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ పల్లీల్ని మరీ బరకగా కాకుండా మరీ మెత్తగా కాకుండా లైట్గా బరకగా ఉండేలాగా వేయించుకోవాలండి. మరీ రవ్వలాగా ఉండకూడదు, అలా అని మెత్తగాను ఉండకూడదు. లైట్గా పట్టుకుంటే మనకి లైట్గా బరకగా తగిలేలాగా ఉండాలి. అలా వచ్చేంత వరకు మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా గ్రైండ్ చేసుకున్నటువంటి పల్లీల పొడిని కూడా మనం ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఇలాగా బరకగా మనము పట్టుకున్నాము అంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలాగా రెడీ చేసుకున్న వాటిని పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని మనము ఏ కప్పుతో అయితే అటుకులు పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకోవాలండి. అదే కప్పుతో బెల్లము 1.5 కప్పు వరకు బెల్లం తీసుకోవాలి. 1 కప్పు పల్లి 1 కప్పు అటుకులుకి 1.5 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. దీంట్లో ఒక 1/2 కప్పు వాటర్ పోసేసి కరిగించుకోవాలి. మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం బెల్లాన్ని కరిగించుకోవాలండి. బెల్లం కరిగేటప్పుడు దాన్ని తిప్పుకుంటూ కరిగించుకోవాలి. మనకి బెల్లం అనేది కరిగితే చాలండి. మనకి ఎలాంటి పాకంతో పని లేదు, పాకం అనేది అవసరం లేదు. బెల్లం అనేది మెల్ట్ అయిపోతే సరిపోతుంది. మెల్ట్ అయ్యేంత వరకు మనము దీన్ని ఉడికించుకోవాలి. కొంచెం ఒకసారి పొంగొచ్చింది అంటే మనకి అదంతా మెల్ట్ అయిపోతూనే ఉంటుంది. ఇలాగా బెల్లం అనేది ఒక పొంగొచ్చిన తర్వాత మనము దీన్ని పక్కన ఉంచేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకోవాలి. కళాయిలో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని అది కరిగిన తర్వాత దాంట్లో మనము డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. కిస్మిస్ కానీ కాజు బాదం ఏదున్నా మీకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చండి. అవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోండి నెయ్యిలో. మీకు ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేగిన తర్వాత మనం ముందే తయారు చేసి పెట్టుకున్నటువంటి బెల్లం సిరప్ ఉంది కదండి, అది యాడ్ చేసుకుందాము. మనం జల్లెడతో వేసుకున్నాము అంటే మనం బెల్లంలో ఏమన్నా నలకలు ఉన్నా ఆ జల్లెల్లో ఆగిపోతాయి. ఇలాగా బెల్లాన్ని వడకట్టి వేసుకోండి.
ఈ బెల్లం సిరప్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ అయిన తర్వాత మనము ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పల్లీల పొడి ఉంది కదండి, ఆ పల్లీల పొడి వేసి మొత్తాన్ని కలుపుకోవాలి. అది కొంచెం ఉడికిన తర్వాత దాంట్లోనే అటుకుల పౌడర్ కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలండి. ఆ బెల్లం పాకంలో వాటిల్లో మొత్తం కలిసేలాగా ఈ మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. మనం స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది మొత్తము దగ్గరగా వచ్చేంత వరకు మనం తిప్పుకుంటా కలుపుకుంటా ఉడికించుకోవాలండి, లేదంటే అడుగంటుతుంది. మనం కలుపుతా ఉడికించుకోవాలి. ఇలా మొత్తం దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత మనము స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీని మొత్తాన్ని మనము వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీరు అదే ప్యాన్లో కనుక ఉంచినట్లయితే ఆ వేడికి అదనేది గట్టి పడిపోతుందండి, ఆ మిశ్రమం అనేది గట్టిగా అయిపోతుంది. అందువల్ల వేరొక ప్లేట్ తీసుకొని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. ఈ మిశ్రమం అనేది మరీ చల్లారిపోకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడే మీరు లడ్లు అనేది తయారు చేసుకోవాలి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చండి, చిన్నగా అయినా పెద్దగా అయినా. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన లడ్డు అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పగా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.